సార్ ఈరోజు మన వ్యూవర్స్కి చాలామందికి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనే విషయం మీద అవగాహన ఉండట్లేదు. సో అది అంటే ఏంటి మీరు చెప్పగలరా? ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే బేసికల్గా ఒక దేశంలో ఇక్కడ గతంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటికి భారతదేశంలో ఉన్న కానీ అప్పటికి అంటే మనం ఇప్పుడు డిబేట్ చూస్తున్నాం కానీ ఆల్రెడీ గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్. మరి అది ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ మనం ఇంప్లిమెంట్ చేసింది కాదు, వాళ్ళకి పోర్చుగీస్ సివిల్ కోడ్ ఉంది. ఇక్కడ మనం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు దీని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక సమాచారాన్ని కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్తో తెలుసుకుంటే సరిపోతుంది. మృతపాత్రంగా మారిందా అనే స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అనకుండా వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మన స్టూడియోకి చైతన్యదేవ్ సార్ రావడం జరిగింది. ఆయన వెరీ పాపులర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇది మనం ఈ మధ్య న్యూస్ పేపర్స్లో రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. చాలా ఎక్కువ డిబేట్ జరుగుతుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా వద్దా అనే విషయం మీద. ఈరోజు మన సార్ మనకి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, అది ఎలాగా దాని యొక్క డిబేట్ ఎలా ఉంది, సో ఫైనల్గా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంతవరకు అవసరం, వస్తే ఎలా ఉండాలి అనే వాటి పాయింట్స్ మీద డిస్కస్ చేయడానికి సార్ రావడం జరిగింది. వెల్కమ్ సార్. సార్ ఈరోజు మన వ్యూవర్స్కి చాలామందికి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనే విషయం మీద అవగాహన ఉండట్లేదు. సో అది అంటే ఏంటి మీరు చెప్పగలరా? ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే బేసికల్గా ఒక దేశంలో అందరికీ ఒకే రకంగా ఒక చట్టం వర్తించడం, అలా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14లో ఎప్పుడైతే మనం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పామో, చట్టం ముందు అందరూ సమానమే అన్నప్పుడు దేశంలోని పౌరులందరికీ ఒక చట్టం ఒకేలాగా వర్తించాలి అని చెప్పేది యూనిఫామ్ సివిల్ కోడ్. ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి డైవర్సిటీ దృష్ట్యా మనకి హిందువుల, మహమ్మడన్లా, క్రిస్టియన్లా ఇట్లా రిలీజియస్ బేస్డ్గా కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే, మతం ఎప్పుడైనా సరే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఈ అంశంలో ఓకే, కానీ ఒక వ్యక్తి హక్కులు కాలరాయబడ్డప్పుడు లేదా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనకు వ్యతిరేకంగా కానీ, లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు అప్పుడు న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవ్వడము, దీని విషయంలో చర్చ జరగడం జరిగింది. సో బేసికల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే దేశంలోని పౌరులందరికీ ఒక చట్టం ఒకేలాగా వర్తించాలి అని అర్థం. సో మరి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు కొత్తగా పర్సనల్ లాస్ అన్నీ ఒకటే ఉండాలి, అన్ని లాస్ మరి ఇంతకు ముందు ఎలా ఉండే, ఒక బ్రిటిష్ ముందు ఎలా ఉండే, మన అసలుకి ఎలా వచ్చాయి మన సివిల్ లాస్ అనేది, దాని గురించి ఏమైనా మన వ్యూవర్స్కి చెప్పరా సార్? ఇక్కడ గతంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం వేరు. అంటే ఇప్పుడు ఇస్లాం సాంప్రదాయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు, క్రిస్టియానిటీ డెవలప్ అయిన తర్వాత క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నియమాలు వేరు, హిందూ సాంప్రదాయంలో ఉన్న నియమాలు వేరు. ఇక్కడ మనకి మతము, వివాహము, విడాకులు, వారసత్వం ఇంతకుముందు మనం అనుకున్నాం, ఇవి కాకుండా మిగతా విషయాల్లో అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మతం అనేది వేరువేరు మతాలకి వేరువేరు జీవన విధానం ఉంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు చాలా కాన్షియస్గా ఒక విషయంలో ఏంటంటే, మతం విషయాల్లో మనం ఇన్వాల్వ్ కాకుండా మిగతా విషయాల్లో ఓవరాల్గా సమాజానికి పనిచేసేటువంటి విషయాల్లో వాళ్ళు చట్టాలు తీసుకొచ్చారు. అప్పుడు మనకి సపరేట్గా షరియత్కి సంబంధించి 1937లో కావచ్చు, లేదా అంతకుముందు ఉన్నటువంటి వాటిని రిఫార్మ్ చేసి 1937లో మళ్ళీ ఒక కొత్త లా క్రియేట్ చేశారు ఇస్లాం ప్రాతిపదికన. ఇది ముస్లింలకు వర్తించే విధంగా. అంటే హిందూ సమాజంలో భిన్నమైన వర్గాలు ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ అప్పటికి కూడా మనకి హిందూ కోడ్ బిల్లు రావడానికి ముందు కూడా చాలా సంఘర్షణ జరిగింది. అంటే హిందూ సమాజంలో ఉండేటువంటి కొన్ని వర్గాల వాళ్ళు ఈ హిందూ కోడ్ బిల్ తీసుకురావడం అనేది, లేకపోతే హిందూ సమాజంలో ఉన్న మహిళలకు సమాన హక్కులు ఇవ్వడానికి కూడా వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించడానికి వాళ్ళకున్న కారణాలు వాళ్ళకున్నాయి. అంటే వాళ్ళు ఏమంటారు, మైథాలజీ ఏం చెబుతోంది, దాంట్లో చెప్పినటువంటి విషయాలు ఏంటి, ఎవరిని ఎలా చూడాలి, మహిళలకు ఎంతవరకు అవకాశం ఇవ్వాలి, ఆ ఆస్పెక్ట్లో కొంతమంది అపోజ్ చేశారు. ఇక్కడ మనం ఫస్ట్ ప్రైమరీగా గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే,
ఒక విషయం ఏది కరెక్ట్ ఏది తప్పు అని నిర్ణయించడానికి ప్రాతిపదిక కల్చర్ అవుతుంది, సంస్కృతి అవుతుంది. అది ఒక సంస్కృతికి మరో సంస్కృతి భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి మతాల ప్రాతిపదికన ఉండేటువంటి ఈ వివాహం, విడాకులు, వారసత్వం ఇవి కాకుండా మిగతా వాటి అన్నింటినీ కామన్గా చేసినప్పటికీ కూడా ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని వ్యక్తి హక్కుల్ని దెబ్బతీయడం సముచితం కాదన్నది ఇక్కడ పాయింట్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో సపరేట్ లాస్ ఉన్నాయి. ఇంకా అప్పుడు జడ్జిమెంట్లు కూడా ఏంటి, ఏ మతం వాళ్ళని ఎలా విచారించాలి అనేది కూడా ఒకటి సపరేట్గా ఉండేది. దాంతోపాటు కొన్ని రీఫార్మ్స్ కూడా జరిగాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ సతీ ప్రొహిబిషన్ లాంటిది. అంటే మనకి వివాహానంతరం ఒక మహిళ భర్త చనిపోయినప్పుడే అతనితో పాటు మరణించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఉంది. ఇది మతము, ఇది సాంప్రదాయము, ఇది వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఇలాగే కొనసాగుతామంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో వాళ్ళప్పుడు ఇండియాలో వాళ్ళకి భారతీయులతో వివాహ సంబంధాలు ఏర్పడిన తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది. అలాగే క్రిస్టియానిటీ కోసం వాళ్ళు మళ్ళీ సపరేట్ యాక్ట్. ఇలా మతం ప్రాతిపదికన సపరేట్ చట్టాలు ఉన్నాయి. కాకపోతే మళ్ళీ మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని మీద చాలా డిబేట్ ఉంది. అంటే ఇప్పుడు మనకి హిందూ కోడ్ బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జనసంఘ్ సభ్యుడు పార్లమెంట్లో మాట్లాడుతూ, మీరు ఎలాగూ మిగతా వాళ్ళ ఈ విషయాల్లో పూర్తిగా చేయలేరు, కానీ మేము ఎంతవరకు సమర్థించాలో అంతవరకు సమర్థిస్తామంటూ జవహర్లాల్ నెహ్రూ సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అట్లా కానీ మొదటి సందర్భంలో అది పూర్తి స్థాయి సక్సెస్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ రెండవ సందర్భంలో సక్సెస్ అయింది. ఇంత ఇంపార్టెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎప్పుడైతే మన లీడర్స్ ఉన్నారో, ఫ్రీడమ్ మూవ్మెంట్ తర్వాత మన నెహ్రూ గారు కానీ పటేల్ కానీ, వాళ్ళు ఎందుకు అప్పుడే తీసుకొని రాలేదు? ఏదో డిపిఎస్పీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలా కాకుండా వాళ్ళు అప్పుడే ఒక లా క్రియేట్ చేస్తుంటే ఈరోజు మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో, నీడ్ అనుకుంటున్నామో అటువంటిది అరైజ్ కూడా అయ్యేది కాదేమో. మరి ఎందుకు ఆ రోజు అవ్వలేదు? మరి ఏమైనా ప్రయత్నాలు జరిగాయి అది తీసుకొని రావడానికి? ఇక్కడ ఆ రోజు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు సోషల్ రిఫార్మ్స్ తీసుకొని రావడానికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంబేద్కర్ లాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ అంబేద్కర్ మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో 1952 ఎలక్షన్లో అంబేద్కర్ కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. బాంబేలో కన్విల్కర్ అని చెప్పేసి ఒక మామూలు పాల వ్యాపారి చేతిలో ఓడిపోయాడు. అక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు మేధావులే పవని ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో మెజారిటీ కావాలి ఒకటి. రెండవది ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు కూడా. ఇప్పుడు మనకి 1946 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత 1947లోనే ఇండియా పాకిస్తాన్ డివిజన్. ఈ సందర్భంలో ఒక సెన్సిటివ్ విషయాల మీద గవర్నమెంట్ ఫోకస్ చేయలేదు. ఇంకా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగ పరిషత్కి కూడా ఆ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టబడతాయేమో అని చెప్పేసి కొన్ని వర్గాల వాళ్ళని పూర్తి సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యాన్లో రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు తీసుకురావడం జరిగినటువంటి పరిస్థితి. అంత సెన్సిటివ్ కండిషన్లో వాళ్ళ ప్రియారిటీస్లో ఇవి లేవు ఒకటి. ఇంకొకటి ఏంటంటే 1947 ఇండియాని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఆ రోజు అసలు ఇది ఇష్యూనే కాదు. ఎందుకంటే ఎవరి జీవన విధానం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది అనే కోణంలో ఉన్నారు. అదిగాక ఏంటంటే ఇండియాలో మనం 1976లో సెక్యులరిజం పెట్టుకోవడమో, లేకపోతే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనేటువంటి రిలేటెడ్ ఆర్టికల్స్ ఉండడమో వేరైతే, గత చరిత్రను కనుక మనం గమనిస్తే అరబ్బుల సింధు దండయాత్ర నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటా పోతే సెక్యులరిజమే ఉంది. అంటే ఎవరిని లీడర్ని యాక్సెప్ట్ చేశారు, రాజుని యాక్సెప్ట్ చేశారు. రాజు మతం చూడలేదు. 1857 రివోల్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బహదూర్ షా టూనే కింగ్గా డిక్లేర్ చేశారే తప్ప ఇది మతం, ఇది కులం అనే కోణంలో ఆలోచించలేదు. ఎప్పుడు సెక్యులర్ నేషన్ సార్. సెక్యులర్ నేషన్. మన కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది, డైవర్స్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేసాము. సో అందుకని అన్ని దేశాల్లో మతంకి సంబంధించిన గొడవలు ఉన్నాయి. కానీ చరిత్రను చూస్తే అంటే జ్యూస్ మీద అటాక్ అవ్వడమో, లేకపోతే మత ప్రాతిపదిక లేదు, ఇస్లాము, ఈ క్రిస్టియానిటీ వార్స్ జరిగాయి. కానీ మన ఒక్క ఇండియాలోనే ఎప్పుడూ జరగలేదు. అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పార్టీషన్ అప్పుడు అయిన కాన్ఫ్లిక్ట్సే కానీ ఎప్పుడూ అవ్వలేదు. నిజంగా మనం చాలా గొప్ప సంస్కృతి కూడా సార్. అంటే అందుకోసమనే అప్పుడు అదంత విషయం కాలేదు, అంత పెద్ద విషయంగా ఆలోచించలేదు కూడా అట్లా. కానీ అప్పటికి అంటే మనం ఇప్పుడు డిబేట్ చూస్తున్నాం, కానీ ఆల్రెడీ గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది కదా సార్. మరి అది ఎలా జరిగిందంటారు? గమనించాల్సిన పాయింట్ ఏంటంటే గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ మనం ఇంప్లిమెంట్ చేసింది కాదు, వాళ్ళకి పోర్చుగీస్ సివిల్ కోడ్ ఉంది. ఓకే, 1961లో గోవా యునైటెడ్ అవ్వడానికి ముందే అక్కడ పోర్చుగీస్ సివిల్ కోడ్ ఆల్రెడీ ఉంది. అక్కడ వాళ్ళకి ఆ రూల్ ఉంది కాబట్టి పోర్చుగీస్ రూలింగ్లో గోవా ఉండడం వల్ల పోర్చుగీస్ సివిల్ కోడ్ అలా కంటిన్యూ అయిపోయిందే తప్ప మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది కాదు. మనం ఇంప్లిమెంట్ చేసింది ఉత్తరాఖండ్లో రీసెంట్గా తీసుకొచ్చినటువంటిదే, కానీ గోవాలో అంతకుముందు నుంచే ఉంది. అంటే యునైట్ అవ్వడానికి ముందే గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అని అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ అని ఉంటున్నాయి సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్కి అంతా సక్రమంగా జరుగుతుందని? అంటే అక్కడ గోవాలో ఉన్నటువంటి పరిస్థితులు వేరండి. ఇప్పుడు గోవాలో ఉన్నటువంటి పాపులేషన్ కానివ్వండి, లేకపోతే ప్రజలు కానివ్వండి, వాళ్ళు చాలా అడ్వాన్స్ అయ్యారు ఒక రకంగా. దీన్ని అంత సెన్సిటివ్గా తీసుకునే అవసరం కూడా లేదు. ఇంకా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అని మాట్లాడుతున్నామే, కానీ దీన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఏంటి అసలు ఫైనల్గా మేజర్గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే, ఒక వ్యక్తి ఒకళ్ళకన్నా ఎక్కువ జీవిత భాగస్వాముల్ని కలిగి ఉండడం కావచ్చు,
లేకపోతే మ్యారేజ్ డైవర్స్ ఇష్యూస్ కావచ్చు, ఇక్కడ మనకి కాంట్రవర్సీ వస్తుంది. సో ఒక సొసైటీ అడ్వాన్స్ అయినప్పుడు ఆ విషయాల గురించి వాళ్ళు పెద్దగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని అక్కడ అది ఇష్యూ ఏం లేదు. సార్ గోవాలో బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. అది మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇండియా వైడ్ కూడా ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది. సో దీనికి సంబంధించి సార్ చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, కోర్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఆ ఇష్యూస్ వచ్చినాక సుప్రీంకోర్టు వాళ్ళు స్పెసిఫిక్గా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రమ్మని కూడా చెప్తున్నారు. అందులో మోస్ట్ ఫేమస్ షాబానో కేసు విన్నాం సార్. సో దాని గురించి మన వ్యూవర్స్కి, మన ఆడియన్స్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా చెబుతూ అది ఎందుకు అవసరం వచ్చి, అంటే అది కేసు ఏంటి, మళ్ళీ దానికి సంబంధించి ఎందుకు సుప్రీంకోర్టు ఆ రోజు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది, మరియు అయినా తీసుకొని రమ్మని చెప్పినా కూడా ఎందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని రాలేదు, ప్లస్ అది రాజీవ్ గాంధీ గారు కూడా కొంచెం పాలిటిక్స్ జరిగాయని కూడా చెప్తున్నారు. వాటి గురించి ఇది ఇక్కడ ఏంటంటేనండి, మనం అకాడమిక్లో ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చదువుకునేప్పుడు మనకేముంటుంది పుస్తకంలో, అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబాను బేగం కేసు 1985 అంతవరకే ఉంటుంది. ఇక్కడ మనం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు దీని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక సమాచారాన్ని కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్తో తెలుసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా అసలు ఏంటి షాబాను కేసు అని అంటే, మహమ్మద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఒక ఆయన ఇండోర్లో ఒక పాపులర్ లాయరు. ఈ మహమ్మద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి షాబాను బేగం అనే తన వైఫ్కి డైవర్స్ ఇచ్చాడు. ఇది ఎప్పుడు 1978లో. అప్పటికి వాళ్ళ మ్యారేజ్ జరిగి 43 ఏళ్ళు అయింది. అయితే 43 ఏళ్ల తర్వాత వైఫ్ డైవర్స్ ఇవ్వడం ఒక పాయింట్. అయితే ఈమె ఎప్పుడైతే ఈయన డైవర్స్ ఇచ్చాడో, షాబాను బేగం ఏం చేసింది, తను పాపం ఇక డైవర్స్ తీసుకున్న ఉమెన్గా తన కోసం ఆర్టికల్ 21 ఉంది కాబట్టి జీవించే హక్కులో భాగంగా తనకు మెయింటెనెన్స్ కావాలని అడిగింది. ఈ మెయింటెనెన్స్ కోసం ఆమె లోకల్ కోర్టుకు అప్రోచ్ అయింది. అప్పుడు మెయింటెనెన్స్ మ్యాక్సిమం 500 రూపీస్ వరకు అని ఒక చిన్న రిస్ట్రిక్షన్ ఏదో ఉండింది. ఈమె తనకు 500 ఇస్తే బెటర్ అనే ఉద్దేశంతో అడిగింది. కానీ అక్కడ లోకల్ కోర్టు, ఇంకోటి ఏంటంటే అహ్మద్ ఖాన్ కూడా ఈయన పాపులర్ లాయర్ కాబట్టి ఈ కేసులో అక్కడ లోకల్ కోర్టు ఏం చేసిందంటే ఒక 25 రూపీస్ మెయింటెనెన్స్ పర్ మంత్ అలాట్ చేయండి అని చెప్పింది. కానీ అది 25 రూపీస్, ఈవెన్ అది 1978లో అయినప్పటికీ కూడా తక్కువే. అప్పుడు ఆ తర్వాత ఏం చేశారు, షాబాను బేగం తర్వాత ఇక్కడ నుంచి హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకు అప్రోచ్ అయినప్పుడు అక్కడ వాళ్ళు మళ్ళీ ఈ కేసు అంతా పరిశీలించిన తర్వాత 192 రూపీస్ 20 పైసా ఏదో నియర్ బై 200 రూపీస్ అనుకోండి, అది మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులో షాబాను బేగంకి ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అహ్మద్ ఖాన్ అన్నటువంటి జడ్జిమెంట్. ఇది ఎప్పుడైతే ఇది జరిగిందో, ఇక్కడ మెయింటెనెన్స్ ఇవ్వడం అనే దాంతో పాటుగా ఆయన కూడా ఒక లాయరు, ఒక అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి తను దీన్ని ఛాలెంజ్ చేయాలనుకున్నాడు. దాంతో 81లో సుప్రీంకోర్టుకు వచ్చింది. అది 81లో సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ అప్పటికి ఏమైంది, ఈ కేసులో ఇంతకుముందు వరకు ఇది ఇండివిజువల్ షాబాను బేగం, అహ్మద్ ఖాన్. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఒక పిటిషనర్గా యాడ్ అయ్యారు. దీంతో అది డెన్సిటీ పెరిగిన తర్వాత కేసు నడిచిన తర్వాత అది 1985లో దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిజర్వ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఆ రోజు వైవి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్, పెద్ద లాయర్లు, పెద్ద జడ్జిలు, వైవి చంద్రచూడ్, జస్టిస్ కృష్ణయ్యర్, తర్వాత ఇంకా మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫస్ట్ చైర్మన్గా పనిచేసినటువంటి రంగనాథ్ మిశ్రా, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు. అయితే ఈ బెంచ్లో అయితే వైవి చంద్రచూడ్ ఉన్నాడు, తర్వాత రంగనాథ్ మిశ్రా ఉన్నాడు, వెంకటరామయ్య, పెద్ద లాయర్లు అందరూ ఉన్నారు. దేశాయ్, వీళ్ళందరూ కూడా దీన్ని పరిశీలించిన తర్వాత యునానిమస్గా ఇచ్చిన జడ్జిమెంట్. అంటే మనకు మామూలుగా ఏంటంటే 2:3, 3:2 ఇట్లా చెప్తాను కదా, అందరూ ఏకాభిప్రాయంతో ఏం చెప్పారంటే, ఇక్కడ మేము పర్సనల్ లాని కన్సిడర్ చేయట్లేదు, పర్సనల్ లాని కన్సిడర్ చేయకుండా ఏం చేస్తాం 125ని కన్సిడర్ చేసి దీంట్లో భాగంగా మేమేమంటున్నాం, ఈమెకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఒక అనాదరణకు గురైనటువంటి భార్య కానీ, కూతురు కానీ, తల్లి కానీ, కొడుకు కానీ ఎవరైనా ఒకటే కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మెయింటెనెన్స్ ఇవ్వాలి అని మాత్రమే కోర్టు చెప్పింది, యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పదు. ఎందుకు చెప్పదు అలా అంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిబుల్ అంటాం మనం. ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కావు కాబట్టి ఇక్కడ షాబాను బేగంకు మెయింటెనెన్స్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెబుతూ ఒక కామెంట్ ఏమన్నారు వాళ్ళు అంటే, ఈరోజు అంటే ఆ రోజు వాళ్ళు చెప్తూ కామన్ సివిల్ కోడ్ అనేది ఒకటి ఉందనే విషయాన్ని మర్చిపోయారా, లేకపోతే ఇది ఒక డెత్ లెటర్గా మారిందా, మృతపాత్రంగా మారిందా అనే స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అనకుండా, ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ ట్రై చేయమంటారు వాళ్ళు. ఎందుకలా అంటే, ఇప్పుడు మనకి ఆర్గన్స్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో లెజిస్లేటివ్ యాక్టివిటీస్లో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవేళ చేయాల్సి వస్తే ఎవరు చేయాలి, యాక్ట్ అనేది పార్లమెంట్ చేయాలి. అందుకని అక్కడ ఏం చేశారు వాళ్ళు,
పార్లమెంట్ యాక్ట్ చేయడానికి సంబంధించి ఏమన్నా గైడ్ లైన్స్ ఇవ్వగలరే తప్ప ఇలాగే చేయండి అని చెప్పలేదు. ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే సార్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు అమలు అవ్వలేదు అనుకుంటారు. సుప్రీంకోర్టు ఇది పరిగణనలోకి లేదా అని క్వశ్చన్ చేస్తూ మెయింటెనెన్స్ ఇవ్వండి అన్నారు. అక్కడ క్వశ్చన్ ఏమైంది, ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ రాగానే ఇది పర్సనల్ లాస్ విషయంలో జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ కింద ప్రొజెక్ట్ అయింది. దాంతో దేశవ్యాప్తంగా చాలామంది ముల్లాలు, మౌల్వీలు, ఇంకా కొంతమంది వ్యక్తులు, అంటే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. కొంతమంది ఏమో దీన్ని సమర్థించినటువంటి వ్యక్తులు ఉన్నారు, కరెక్టే కదా, న్యాయమే కదా అన్న వాళ్ళు ఉన్నారు. లేదు, పర్సనల్ లాలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో షాబాను మీద ప్రెజర్ తీసుకురావడం జరిగింది. అప్పటికే ఆమె చాలా ఓల్డ్. అయితే షాబాను బేగం మీద ప్రెజర్ తీసుకొచ్చి ముస్లిం పర్సనల్ లాస్ విషయంలో కోర్టు ఇన్వాల్వ్మెంట్ని అపోజ్ చేస్తూ అందరూ ఒక రిప్రజెంటేషన్ రాస్తూ ఆమె కూడా ఈవెన్ షాబానుతో కూడా సంతకం పెట్టించారు. ఇది జరిగిన తర్వాత ఆమె పాపం నాకు ఒకవేళ కనుక ఏదైనా పెన్షన్ అదే వీళ్ళు ఇచ్చేటి బట్టి అలుమిని భరణం ఏదైనా ఉంటే నేను దాన్ని ప్రజాసేవ కోసం వాడతానని చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఎప్పుడు 1985లో మనం పొలిటికల్ కండిషన్స్ కూడా గమనించాలి. అప్పటికి రాజీవ్ గాంధీ అంటే ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత, ఇందిరాగాంధీ మరణం తర్వాత మోర్ దెన్ 400 సీట్స్ తోటి కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. ఇక్కడ మళ్ళీ ఇది కూడా ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే 1952 ఫస్ట్ జనరల్ ఎలక్షన్ నుంచి కూడా ఎప్పుడు లేనంత మెజారిటీ కాంగ్రెస్కి ఉంది. మోర్ దెన్ 400 సీట్స్. అప్పుడు ఎలక్షన్స్ ఏమి లేవు. కానీ 1985లో నార్త్లో బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఈ బై ఎలక్షన్ నడుస్తున్నప్పుడు ఏమైంది అంటే వీళ్ళు షాబాను కేసుని అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ విషయంలో వీళ్ళు ఇక్కడ కోర్టు ఇన్వాల్వ్ అయింది అనే విషయాన్ని బాగా ప్రచారం చేస్తే కొన్ని బై ఎలక్షన్లో సీట్లు ఓడిపోయాయి. ఇది జరిగినప్పుడు కూడా ఇంకొక విషయం చెప్పాలి మనం ఇక్కడ. ఎందుకంటే ఈ షాబాను కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఫస్ట్ పాజిటివ్గానే స్టాండ్ తీసుకున్నాడు. ఆరిఫ్ ఖాన్ రాజీవ్ గాంధీ క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నటువంటి ఆరిఫ్ ఖాన్ సమర్థించాడు. ఆయన సమర్థించడం కోసం ఆయన ఏం చేశాడు అంటే అసలు ఎందుకు సమర్థించాల్సి వచ్చింది ఇక్కడ అంటే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు. ఏమని కామన్స్ అంటే ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉందో ఈ జడ్జిమెంట్ని ముస్లింలకు వర్తించకుండా అంటే ముస్లిం పర్సనల్ లాస్ విషయంలో కోర్టు ఇన్వాల్వ్ అవ్వదు అంటే 125ని మీరు కన్సిడర్ చేయకుండా మినహాయించండి అని చెప్పి ఒక బిల్లు పెడితే ఆ బిల్లుకి ఆన్సర్ చేస్తూ ఆరిఫ్ ఖాన్ మాట్లాడాడు. ఆరిఫ్ ఖాన్ ఆయన ఒక ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న వ్యక్తి అప్పట్లో. అయితే ఈయన దీన్ని సమర్థించడం కోసం ఏం చేశాడంటే మౌలానా ఆజాద్ ఐడియాలజీని పార్లమెంట్లో చెప్పాడు. ఓకే, ఆయన ఏమన్నాడు, మౌలానా ఆజాద్ అథెంటిక్ పర్సనాలిటీ, ఇదంతా కరెక్టే అని ఆయన చెప్పాడని ఆయన పుస్తకాల్లో నుంచి ఆయన స్పీచ్లోంచి రెఫరెన్స్ ఇచ్చి ఆయన మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. సో ఆ ప్రోగ్రెసివ్ పర్సనాలిటీ కాబట్టి ఆయన చెప్పాడు కదా అని చెప్తూ అదంతా చెప్పిన తర్వాత అది ఇష్యూ అయిపోయింది. ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ లూజ్ అయిందో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, దీనికి ఒక కొత్త థాట్ తీసుకొచ్చి అప్పట్లో ఆరిఫ్ ఖాన్తో కొంచెం రాజీవ్ గాంధీ ఆయన ఐడియాలజీని పక్కన పెట్టి ఇంకొక సీనియర్ పర్సన్ని ఐడియాలజీని తీసుకొని అంటే ఎవరైతే కన్జర్వేటివ్ థాట్ ప్రాసెస్ ఉందో వాళ్ళ ఐడియాలజీని పరిగణనలోకి తీసుకొని ఏం చేశారంటే వీళ్ళు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఇస్లాం మ్యారేజ్ అనేది అగ్రిమెంట్ కాబట్టి వీళ్ళు ఇద్దత్ పీరియడ్లో అంటే ఎప్పుడైతే ఒక 3 నెలల వరకు మాత్రమే అలుమిని ఇవ్వాలి, ఇంకా మొత్తం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. మరి అప్పుడు ఎవరు ఇవ్వాలి, ఆమె మెయింటెనెన్స్ ఎలా అంటే వాళ్ళ బంధువులన్నా చూసుకోవాలి, అదర్వైజ్ పర్సనల్ అంటే మనకి ముస్లిం పర్సనల్ లా బోర్డు అయినా వాళ్ళ విషయంలో కేర్ తీసుకోవాలన్నట్టుగా అలా తీసుకొచ్చిన తర్వాత అంటే 86 అప్పుడు మనకి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆరిఫ్ ఖాన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఈ ప్రపంచం మొత్తంలో డైవర్స్ తీసుకొని అలుమిని భరణం పొందని ఏకైక ముస్లిం మహిళ ఉందంటే ఇండియన్ ముస్లిం మహిళనే అని ఆయన చెప్పాడు. ఇంకొక అతను అంటే స్టేట్స్మెన్ లాంటి పత్రికలో ఏంటంటే రాజీవ్ గాంధీ కన్వర్టెడ్ యాజ్ ఎ స్టేట్స్మెన్ టు పొలిటీషియన్. అయితే వేరే దేశాల్లో ముస్లిం దేశాల్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, మన వాళ్ళు పదాలు వాడరు బట్ అలాంటివి ఉన్నాయి అన్ని. ఒక మన దేశంలోనే ఇట్లా కామన్ సివిల్ కోడ్ అన్ని పీపుల్స్కి లేదు, అన్ని చాలా ప్రోగ్రెస్ అయిపోయాం. ఈరోజు ఎలా ఉందంటే వేల్స్ కోర్టు బ్రిటన్లో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి సేమ్ సెక్స్ పర్సన్స్ ఒకవేళ గినక ఒకరు డిపెండెంట్ ఒకరు బ్రెడ్ విన్నర్ అయితే ఒకవేళ గినక డిపెండెంట్కి బ్రెడ్ విన్నర్ అంటే చనిపోతే ఒకవేళ గినక సంపాదించే వ్యక్తి చనిపోయినట్లయితే ఆ పర్సన్కి కూడా పెన్షన్ ఇస్తారు. అటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళకి ఉంది. కానీ ఇండియాలో
కొన్ని మనం కమ్యూనిటీస్లో ఇంత వాళ్ళకి అడ్వాన్స్డ్ అయిపోయాం అని చెప్పడం మనం అంతే. అది సరే ఇక్కడ మనం ఈ షాబానా కేసు చూస్తే క్లియర్గా ముస్లిం ఉమెన్కి మెయింటెనెన్స్ హక్కు లేదని అర్థమవుతుంది అనమాట. అంటే పర్సనల్ లాస్ ఎంత డిస్క్రిమినేటరీ ఉన్నాయి ఎస్పెషల్లీ టువర్డ్స్ ఉమెన్ అనేది అర్థమవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా సరే మనం ఈ పురుషాధిక్య సమాజంలో అది హిందూ అయినా ఇస్లాం అయినా ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆస్పెక్ట్ చూసాం. ఇక్కడ మనకేంటి అసలు సిస్టంలో ఇండియాలో మనకి ఎట్లా చూసుకున్నా కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ, రాజ్యాంగ ఆధిక్యత ఉంటుంది. సుప్రీంకోర్టు ఒకవేళ తీర్పు ఇచ్చినట్లయితే ఆ సుప్రీంకోర్టు తీర్పుని అధిగమించడం కోసం పార్లమెంట్ ఏం చేయొచ్చు, చట్టం చేయొచ్చు. కాబట్టి చట్టం చేశారు. అదే ఫ్రేమ్లో ఈరోజు మనకి షాబాను కేసులో ఎలాంటి వ్యతిరేకత అంటే మనకి పాజిటివ్ నెగిటివ్ ఉందో హిందూ కోడ్ బిల్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. ఓకే, అంటే ఆ టైంలో అంబేద్కర్ అంటే దీన్ని మనం ఇది ముస్లింలు, ఇది హిందువులు, ఇది క్రిస్టియన్లు అని కాదు, ఓవరాల్ సొసైటీ నేచర్. ఇది ప్యాట్రిమోనియల్ సొసైటీ. పురుషాధిక్య సమాజంలో కొన్ని హక్కుల పట్ల అంటే ఇక్కడ దీంట్లో షాబాను కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది మౌల్వీలు ముల్లాలు మాట్లాడుతున్నప్పుడు హిందూ సమాజంలో కూడా మహిళకి ఆస్తి హక్కు లేదు కదా, ఇలాంటివన్నీ మొదట్లో ఉన్నాయి కదా అన్న పాయింట్లు లేవదీశారు. అంటే ఇది సమాజ స్వభావమే తప్ప దీన్ని మనం మత కోణంలో చూడడానికి కూడా వీల్లేదు. ఇటువంటి ఇష్యూస్ రీసెంట్గా ఇంకొన్ని కూడా వచ్చాయి సార్. ట్రిపుల్ తలాక్ కనీస వెంటనే డైవర్స్ ఇవ్వడము, లేదా పాలిగామి. సో ఇవన్నీ చూస్తే మన పర్సనల్ లాస్లో చాలా డిస్క్రిమినేటరీ ప్రొవిజన్, అంటే ఉమెన్ ఎస్పెషల్లీ ఉమెన్కి కానీ లేకపోతే ఇంకేమైనా వేరే సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీస్కి చాలా డిస్క్రిమినేషన్ ఇలాంటి ఇంకేమైనా ఉన్నాయా సార్ మన పర్సనల్ లాస్లో? అంటే ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అనే ఉద్దేశంలో ఇంకెక్కడెక్కడ మన సివిల్ లాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే ఒకటండి, మనకు సివిల్ లాస్లో లా కమిషన్ రిపోర్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1000 పాయింట్లు ఉన్నాయంటారు. మొత్తం 1000 పాయింట్ డిస్క్రిమినేటరీ పాయింట్స్. అంటే సిఆర్పిసి ఐపీసీ ఉన్న రోజుల్లో ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి ఐపీసీ, కాన్స్టిట్యూషన్ ఇలాంటివన్నీ తీసుకుంటే తొలగించవలసినవి ఇవి అని చెప్తారు. ఇక్కడ మనం పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి ఒక హిస్టారికల్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో హిందూ సమాజంలో ఉన్న వ్యక్తికి ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఇస్లాంలో ఉన్న వాళ్ళు నలుగురిని మ్యారేజ్ చేసుకున్నా ఓకే అని చెప్పడం వెనకాల ఉన్న రీజన్ ఏంటి అసలు అని అంటే, మిడ్వెల్ పీరియడ్లో క్రూసేడ్స్ జరిగిన కాలంలో మత యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధభూమిలో పురుషులు ఎక్కువ చనిపోయేవాళ్ళు, మహిళలు తక్కువ. మహిళలు అసలు యుద్ధభూమికి వెళ్ళేవాళ్ళు కాదు. అంటే పురుష జనాభా డ్రాస్టిక్గా పడిపోయి మహిళా జనాభా పెరుగుతున్నప్పుడు అప్పుడు బ్యాలెన్స్ కోసం అది ఓకే. అంతేగాని అదే మతమా అంటే ఇస్లాం స్టార్ట్ అయినప్పటి నుంచి అలా ఉందా అంటే మళ్ళీ అది అలా ఏమి ఉండదు. కానీ చేంజింగ్ టైమ్స్ కాబట్టి ఇప్పుడు మనం ప్రోగ్రెస్ సొసైటీస్ మనం ఉంటున్నాం కాబట్టి సో దానికి అనుకూలంగా మనం ఇప్పుడు 1 పర్సన్ 1 వైఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది మనకి ఇంకొకటి ఏంటంటే ఇంత ప్రోగ్రెసివ్ సొసైటీలో ఇది ఒక చట్టం ద్వారా చెప్పడం కాకుండా ప్రజల్లోనే ఆ పరిణితి ఉన్నప్పుడు సమస్య రాదు. 90% మంది 95% మంది అలాగే ఉండవచ్చు. కానీ చట్టం ఎప్పుడైనా సరే కొద్దిమంది అంటే ఎవరైతే బలహీనమైన వ్యక్తి ఉంటారో లేకపోతే నష్టపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఉపయోగపడాలి కదా. అందుకనే చట్టం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి త్రిబుల్ తలాక్ కేసులో కూడా గమనిస్తే త్రిబుల్ తలాక్ తప్పని కోర్టు ఏమీ చెప్పలేదు. వరుసగా 3 సార్లు త్రిబుల్ తలాక్ టకటకా చెప్పేయడమో లేదా వాట్సాప్లో, ఫేస్బుక్లో లేకపోతే ఒక పేపర్ మీద ఇవ్వడమో లేదా ఓరల్గా 3 సార్లు చెప్పడమో తప్ప. ఇక్కడ ప్రపంచంలో మీరు మతాన్ని తీసుకున్నట్లయితే చెడ్డ మతం అంటూ ఏది ఉండదుగా. ఏ మతంలో కూడా ఆ రోజు ఆ పరిస్థితుల్లో అది కరెక్ట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు, ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం అనేదే పాయింట్ ఇక్కడ. కొన్నిసార్లు మతాన్ని ఇటువంటి పర్సనల్ లాస్ని మతాన్ని మిస్యూజ్ చేసుకునేవి కూడా ఉన్నాయి సార్. ఒక ఫేమస్ యాక్టర్ కూడా తన ఇంకొక మ్యారేజ్ చేసుకోండి, ఆల్రెడీ అతని హిందూలో ఒక పర్సన్ ఒక వైఫ్నే చేసుకోవచ్చు, ఒక స్పౌజ్. అటువంటిది వెంటనే ఇస్లాం మతానికి మారి ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోవడం కోసమే తను ఇస్లాం మారడం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆ మ్యారేజెస్ని క్యాన్సిల్ వాయిడ్ అని చెప్పి క్యాన్సిల్ చేయడం జరిగింది అనమాట. సో మనకైతే ఈ కేసులన్నీ కూడా అంటే ఇప్పుడు షాబాను కావచ్చు, మీరు చెప్తున్న సరళా ముద్గల్ కావచ్చు, లేదా జాన్ వల్లమోతన్, ఇక్కడ అంతా కూడా ఏంటి అంటే నష్టపోయారు ఎవరు విక్టిమ్స్. వీళ్ళకి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కొంచెం ఇంకా అడ్వాన్స్ అయిన తర్వాత డానియల్ లతీఫ్ కేసు కూడా మీరు గమనించారు. ఈ డానియల్ లతీఫ్ అసలు షాబాను లాయర్. ఓకే, మొదట్లో ఆయన కేసు వేశారు. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఎక్కడ కూడా సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా జడ్జిమెంట్లు ఇచ్చింది. ఇంకా ఈ డానియల్ లతీఫ్ కేసుకు వచ్చినప్పటికి ఏంటంటే అసలు ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఎలా అని చెబుతూ ఇప్పుడు ఇద్దరు 3 నెలల పీరియడ్ అయింది. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ గమనిస్తే 85లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 3 నెలల కాలం మాత్రమేగా భరణం ఇవ్వాలి. అప్పుడు కొంతమంది డైవర్స్ తీసుకున్న వాళ్ళు దాన్ని ఎలా మార్చుకున్నారంటే ఒక లంసమ్ సెటిల్మెంట్ అడిగి తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ కావాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ముస్లిం పురుషుడు ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్న తర్వాత డైవర్స్ ఇచ్చినట్లయితే అంటే తలాక్ తీసుకున్నట్లయితే
ఆమెకి వేరే మ్యారేజ్ అయ్యే వరకైనా లేదా ఆమె బతుకున్నంత వరకైనా ఈయనది మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ. ఆమె వేరే మ్యారేజ్ చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ లేదు. అదే ఇక్కడ మనకి షాబాను కేసులో కూడా మహమ్మద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ షాబానుకు డైవర్స్ ఇచ్చిన తర్వాత చేసుకోలేదు ఆ మ్యారేజ్, అంతకుముందు నుంచి చేసుకునే ఉన్నాడు ఆయన. ఆ విషయంలో షాబానుకు కూడా తెలిసిన తర్వాత చాలా రోజులు వాళ్ళు కలిసి ఉన్న తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అదే ఇంకొక డిబేట్ జరుగుతుంది సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. ఇప్పుడు వన్ నేషన్ వన్ లా ఇటువంటి తీసుకొస్తే ఇండియా అనేది ఒక డైవర్స్ సొసైటీ కాబట్టి చాలా ట్రెడిషన్స్ ప్రాక్టీసెస్ చాలా ఉంటాయి, డిఫరెంట్ సెక్షన్స్, రిలీజన్, క్యాస్ట్ అన్నీ ఉంటాయి. మరి ఈ యూనిఫార్మిటీ అనేది అన్నిట్లో తీసుకొని రావడం సబబైన, ఎస్పెషల్లీ మ్యారేజెస్లో. ఎందుకంటే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కో మ్యారేజ్ ట్రెడిషన్స్ ఉంటాయి. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో చూస్తే డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి అన్నిటికి సంబంధించి, మ్యారేజ్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ ఆస్తి పంపకాలు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. మరి ఇలాంటి ఒకటే తీసుకొస్తే ఈ డైవర్సిటీ మీద ఇంపాక్ట్ ఉండదు. మనమేమో డైవర్సిటీ చాలా గొప్పది, యూనిటీ ఇన్ డైవర్సిటీ కావాలని కోరుకుంటున్నాం. యూనిటీ అంటే అందరూ కలిసి ఉండడం కానీ అందరూ ఒకే విధంగా ఉండడం అయితే కాదు. కరెక్ట్. మరి అది ఎంతవరకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు యూనిఫార్మిటీ అంటే ఇక్కడ మనము భిన్నమైనటువంటి వర్గాలందరూ ఒక్కటిగా ఉండాలని కూడా కాదు, అవసరమైన చోట ఖచ్చితంగా మినహాయింపులు ఉంటాయి. ఓకే, ఎందుకలా అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, మనకి మొదట్లో ఎలా ఉండేదంటే న్యాయం ధర్మం రెండు ఒకేలాగా ఉండేవి. క్రమక్రమంగా న్యాయం వేరు ధర్మం వేరైంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాంటిదంటే, నేను మీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను, నేను మీకు ఒక 5 ఏళ్ల వరకు తిరిగి ఇవ్వలేదు, ఇది న్యాయమేనా అంటే న్యాయమే. మీరు కోర్టుకి వెళ్ళినా, ప్రామిసరీ నోట్ ఉన్నా, ఇంకొకటి చెక్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా, అవన్నీ 3 సంవత్సరాల తర్వాత చెల్లవు, కాబట్టి అది న్యాయమే. ధర్మం ఏంటి, తిరిగి ఇవ్వాల్సిందే. కాకని ఇక్కడ ఈ లా ఎందుకు, ఏదైనా లా ఎందుకు అంటే తప్పుదారి పెట్టేవాడిని దాన్ని సరి చేయడం కోసం. ఇప్పుడు గిరిజన సాంప్రదాయాల్లో వాళ్ళకి బహుభార్యత్వం సముచితం కావచ్చు. అలాంటప్పుడు అక్కడ ఎంతవరకు మినహాయింపు ఇవ్వాలి, ఎవరికి మినహాయింపు ఇవ్వాలి, అది కన్సిడర్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషనే తీసుకోండి, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తూనే ఈక్వాలిటీ బిట్వీన్ ద ఈక్వల్ పర్సన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అంటాం. ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బ్రాడర్గా సమాజం ఇప్పుడు ఒక వర్గం మీద దాడి జరగకుండా లేదా ఒక వ్యక్తి మీద దాడి జరగకుండా బలహీనుడు బలవకుండా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియాలో మన హైదరాబాద్లోనే ఒకప్పుడు కొన్ని రోజుల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బెగ్ చేసేవాడు ఒక పర్సన్, 65-70 సంవత్సరాల వయసు వాడు, 1 సంవత్సరం పాటు బెగ్గింగ్ చేసి ఇండియాకి వచ్చి ఓల్డ్ సిటీలో బీద కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని, అమ్మాయి వయసు 15-16 ఏళ్ళు ఉంటుంది, ఇతనికి 60-70 ఉంటాయి. మ్యారేజ్ చేసుకుని 2-3 నెలలు ఇండియాలో ఉండి ఎక్కడన్నా ట్రిప్ వేసేసి ఒకరోజు సడన్గా వాట్సాప్లో 3 సార్లు తలాక్ మెసేజ్ పెట్టి వెళ్ళిపోతే ఈ 15 ఇయర్స్ 16 ఇయర్స్ లేదా 17 ఇయర్స్ ఓల్డ్ పరిస్థితి ఏంటి కదా. అంటే ఇలాంటి వాళ్ళకి రక్షణ కోసమే, కానీ ఇదేదో ఒక మతం మీద దాడి కాదు, ఇంకొకటి కాదు. అంటే ఇది మనం కామన్ సివిల్ కూడానే కాదు, ఏదైనా సరే చట్టం ఉద్దేశం ఏంటి, అధిక సంఖ్యాకులకు ప్రయోజనం కలిగించాలి, ఎవరిని నష్టపోకుండా చూడాలి. అలాంటప్పుడు మినహాయింపు పొందే వర్గం ఎప్పుడు మినహాయింపు పొందుతుంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద సార్ చాలా అపోజిషన్ కూడా ఉంది. అంటే గవర్నమెంట్ తీసుకొని రావాలని ప్రయత్నిస్తుంది, కానీ మేము చూస్తే అందరికి కావాలంటున్నారు, కానీ లేట్ అయిపోతూనే ఉంది. ఎందుకంటే చాలా అపోజిషన్, చాలా మందిలో అపోహలు ఉన్నాయి, కొంతమంది పొలిటికల్ పార్టీస్ ఎందుకంటారు, ఎక్కడ ఈ గ్యాప్ వస్తుంది, ఈ అపోహలు ఎందుకు? ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మీరు దేన్ని తీసుకొచ్చినా సరే దాని మీద ఒక వ్యతిరేకత ఉంటుందండి. ఓకే, సమాజంలో అధిక సంఖ్యాకులకు అధిక ప్రయోజనం కలిగించడమే ప్రజాస్వామ్యం దీంట్లో. అలాగని అల్పసంఖ్యాకుల హక్కుల్ని కాలరాయకూడదు. ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ పార్టీసు, డిఫరెంట్ ఐడియాలజీస్ డిఫరెంట్గా ఎక్స్పోజ్ చేస్తాయి. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు, దాని అన్నింటికీ మనం హేతుబద్ధమైనటువంటి సాల్వేషన్ చెప్పగలిగినప్పుడు దాన్ని, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం తర్కబద్ధంగా ఇది కరెక్టో తప్పో చెప్పలేం, కానీ న్యాయంగా ఆలోచించినప్పుడు ఇది న్యాయమా కదా చెప్పగలం సహజ న్యాయ సూత్రాల ప్రకారం. అలా ఆలోచించాల్సిందే తప్ప దీనికి గవర్నమెంట్ కూడా టైం తీసుకుంటుంది, వీలైనంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఒక లా ద్వారా ఒకటి ఏదో బై ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయడం కాకుండా బై థాట్ ప్రాసెస్ పరిశుల్లో ఆ పర్సనాలిటీలో ఆ చేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎస్టాబ్లిష్డ్ సొసైటీ అవుతుంది. లా కూడా కొంతవరకే చేంజ్ తీసుకున్నారు కదా అంటారు సార్. ఏదైనా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సొసైటీలో చేంజ్ రావాలి, సొసైటీలో మార్పు, ప్రజల్లో ఒక మైండ్ సెట్లో మనం ఎన్ని లాస్ తీసుకొచ్చినా ఉమెన్ అట్రాసిటీస్ లేకపోతే దళిత డిస్క్రిమినేషన్ జరుగుతూనే ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీపుల్లో మార్పు వస్తే కానీ ఈ నిజమైన అంటే స్పిరిట్ ఆఫ్ ద లా అనేది ఇంప్లిమెంట్ కాదు అనేది కూడా. మనకు సొసైటీలో ఈ చేంజ్ గ్రాడ్యువల్గా వస్తుంది. మనం ఒక రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగామంటే మనం పోతే ఫైన్ పడుతుంది కాబట్టి మనం ఆగకూడదు, మనం పోవడం వల్ల ఇంకోళ్ళకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆగాలి తప్ప
ఫైన్ పడుతుంది కాబట్టి ఆగుతున్నాను అనేది కరెక్ట్ కాదు. అదే అది అంటే ఇది ఒక ప్రాసెస్. నిన్న ఉన్నట్టుగా ఈరోజు మనం లేము, రేపు ఉండము. కాబట్టి సొసైటీ కూడా గ్రాడ్యువల్గా ఎవాల్యుయేట్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు చూడండి ఎలా ఉండేదంటే సమాజంలో వచ్చేటువంటి నైతికత కావచ్చు, ఇదంతా కూడా ఆ సొసైటీ ప్రోగ్రెసివ్నెస్ పెరుగుతూ ఉన్నప్పుడు పర్టికులర్గా లా అవసరం లేకుండానే ప్రజల్లో ఆ మార్పు వస్తుంది. కానీ ఇది టైం ప్రాసెస్. అంటే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఇంకా కొంచెం ఎక్కువ టైం, ఇంకా ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం సార్. ఇంకా అది గ్రాడ్యువల్గా రావడానికి టైం పడుతుంది. సరే, ఇప్పుడు మన వ్యూవర్స్ చాలామంది ఏబిపిఎస్సి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు సార్. ఇటువంటి టాపిక్స్ అంటే యూనిఫామ్ సివిల్ కూడా వచ్చింది, రేపు శాంపిల్ సెలక్షన్స్, ఇలా చాలా టాపిక్స్ వస్తూనే ఉంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, అంటే వాళ్ళు ఎలాగ విశ్లేషించాలి, ఏమి డైమెన్షన్ ప్రిపేర్ అవ్వాలి అని మీరు మన వ్యూవర్స్ కోసం చెప్తారు. ఒకటండి ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్. మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఒక సంవత్సరం ఒక పిల్లవాడు ప్రిపేర్ అయ్యాడు ఒక ఎగ్జామ్ కంటే, ఆ వ్యక్తిలో చాలా మార్పు వస్తుంది, రావాలి కూడా. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే కొంచెం ఆ గుండె కింద తడి ఉండాలి, సమాజం పట్ల స్పందన ఉండాలి. అలా ఉన్న వాళ్ళకి తొందరగా సర్వీసులు వస్తాయి. మీరు ఏ విషయాన్నైనా సరే బ్రాడర్ వ్యూలో చూడండి, 360 డిగ్రీలో చూడండి. ఇది హిందువు, ఇది ముస్లిం, ఇది క్రిస్టియన్, ఆ కోణం కుదరదు. అంటే మతం ప్రాతిపదికనో వర్గం ప్రాతిపదికనో కాకుండా విస్తృత కోణంలో విషయాన్ని చదవండి. ఒకటి. రెండవది ఏంటంటే ఒక విషయాన్ని అన్ని కోణాల్లోనూ మీరు ముందే ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ క్యాస్ట్ సిస్టమ్ని సమర్థిస్తాడు, ఆయన అన్టచబిలిటీని వ్యతిరేకిస్తాడు. అంటే క్యాస్ట్ సిస్టంలో ఉన్న బెనిఫిట్ ఏంటి, ఎందుకు సమర్థించాడు, అట్లా. అంటే ఇక్కడ ప్రతి దాంట్లోనూ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఒకటి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ థాట్ ప్రాసెస్ మారాలి తప్ప ఇన్ఫర్మేషన్ కాదండి. కాకపోతే మనం ఎంత కాదన్నా ఈరోజున్న పోటీ పరీక్షల్లో అభ్యర్థులు చాలా విషయాలు మర్చేయాల్సి వస్తుంది. ఎంత మనం క్రియేటివ్ అయినప్పటికీ కూడా మనం ప్రాపర్ సోర్స్ పట్టుకొని ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు చాలా మెరుగ్గా ప్రజెంట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎగ్జామినర్ కూడా దాంట్లో కన్విన్స్ అవుతాడు. ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ లాగా మనం ఆన్సర్లు రాస్తాం. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఒకటి ఏంటంటే ఇక్కడ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా అది మొదట వ్యక్తిగతమేనండి. అంటే ఒక వ్యక్తికి జాబ్ వస్తే అది ఆ వ్యక్తికి జీవితం మారుతుంది. కానీ ఒకసారి జాబ్ అంటూ వచ్చిన తర్వాత సామాజికం అవుతుంది. అంటే మీరు ఒక సంతకం పెడితే ఒకరికి రేషన్ కార్డు వస్తుంది, ఒక సంతకం పెడితే ఇంకోళ్ళ జీవితం మారుతుంది. పబ్లిక్ సర్వెంట్ అంటేనే ప్రజలకు సేవ చేసేవాళ్ళు కదా. ఈ సేవ మనకు ఆనందం కలిగిస్తూ మన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనం రోజు ప్రతి నిమిషం ఒకళ్ళకి వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది. అలా చేయడానికి మనకు ఆపర్చునిటీ రావాలని ప్రిపేర్ అవుతే వాళ్ళకి తొందరగా సర్వీస్ వస్తుంది. ఇది మైండ్లో ఉన్న వాళ్ళకి నేను గమనించినటువంటి, అంటే 20 ఏళ్లలో నేను కోచింగ్లో చాలా గమనించా, ఇది చాలా ఇంపార్టెంట్. అంతేగాని నేను ఇంత చదివాను, ఈరోజు అనుకున్నంత కాలేదు, ఇంకా కొంచెం చదవాలి, సర్వీస్ వస్తే ఇలా ఉంటుంది, లేకపోతే ఇంకా ఈ సర్వీస్ వస్తే ఇలా డబ్బులు వస్తాయి, ఇది కరెక్ట్ కాదు. కొంచెం వాల్యూ అడిషన్ చేయాలన్న థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి టకటగా సర్వీసులు వస్తాయి. ఆటోమేటిక్గా మన మైండ్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇదేదో నేను ఇంకా వ్యక్తిగతంగా ఏం చెప్తానంటే సీరియస్గా కాకుండా సిన్సియర్గా రోజు మనం చేయగలిగింది చేద్దాం. దాంతోపాటు ఏదైనా మనకి ఎక్కడ వీక్ ఉంటే అక్కడ అప్డేట్ చేసుకుందాం. అలా చేసుకోగలిగితే బాగుంటుంది. కన్సిస్టెన్సీ కీ టు సక్సెస్ అంటారు సార్. రోజు ఎవరైతే బాగా చదువుతుంటారు, సిన్సియర్గా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకే సక్సెస్ తొందరగా వస్తుంది. అదైతే ఫ్యాక్ట్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి 99%, 100%, 98% అవసరం లేదండి. ఆ అక్యురసీ నాసా సైంటిస్టులు వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటి, ప్రజలకు కావాల్సినటువంటి పని నువ్వు చేసి పెట్టేవాళ్ళు కలిగి ఉండాలి. అంటే పబ్లిక్ సర్వెంట్గా ఉండాలంటే నీకు ఒక 65-70% యావరేజ్ మార్కులు ఉన్న వాళ్ళు సర్వెంట్. ఇప్పుడు యూపీఎస్సీలో కూడా మనకు అంత పర్సెంటేజ్ రావట్లేదు. ఇప్పుడు ఇది నీవు ఎలా స్పందిస్తావు, ఎలా వాళ్ళకి ఉపయోగపడతావు అనుకోవడంలో ఉంటుంది. అది. సో ఈరోజు మన సార్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ, కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో ఈ వీడియో వల్ల మీకు ఒక మెయిన్స్ ఆన్సర్, ఈ కంటెంట్ యూస్ చేసుకుని ఒక మెయిన్స్ ఆన్సర్ రాయొచ్చు, ఒక ఎస్ఏ రాయొచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా మీ ఒపీనియన్స్, ఇంటర్వ్యూ అంటేనే ఒపీనియన్స్. ఈరోజు సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద తన ఒపీనియన్, తన క్లియర్ అనాలిసిస్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. అందరికీ బాగా బెనిఫిట్ అవుతుంది. సో ఇటువంటి వీడియోస్ ఇంకా సార్తో మేము ఇంకా ఎక్కువ చేయాలి, మీరు ఇంకా ఎక్కువ చూడాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే.